మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. పెద్దగా అంత పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు ఈ మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే ఇంకా మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు శని. కాబట్టి జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు, తర్వాత రవి 14 మార్చి నుంచి ఈ యొక్క జన్మంలో ఉండడము, అలాగే శుక్రుడు 31 మార్చి నుంచి 24 మార్చి వరకు, ఆ తర్వాత కుజుడు 23 ఏప్రిల్ నుంచి, ఇదంతా కూడా జన్మ రాశిలోకి ఉండడం వల్ల విచిత్రాతి చిత్రమైనటువంటి మనస్తత్వాలు కలగడం, చిత్రాతి చిత్రమైనటువంటి ఫలితాలు మీరు పొందడం, ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో మీరు ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అనవసరమైనటువంటి గొడవలతో మిమ్మల్ని టెంప్ట్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టాలండి అని యువతల వాళ్ళు అలా చెప్పారు, అవతల వాళ్ళు ఇలా చెప్పారని పొల్లలు పెట్టడానికి మీడియేటర్స్, అంటే శని కదా, ఏలినాటి శని కదా, ఏదో ఒక రూపంలో నల్లని పర్సన్ రావడం, చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మిమ్మల్ని ప్రొవోక్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టాలని మీరు అవన్నీ కూడా పట్టించుకోకూడదు. ఎందుకనంటే ఈ యొక్క జన్మ రాహువు మీకు ఉన్నాడు కాబట్టి అనుమానం సొమ్ము ఒక చోట, అనుమానం ఒక చోట, లేకపోతే విషయం మిమ్మల్ని తిట్టారని ఎవరైనా చెప్తే మీరు దాన్ని నమ్మడము, ఇవన్నీ కూడా జన్మ రాహు యొక్క లక్షణాలు. అలాగే సప్తమ కేతువు యొక్క ప్రభావం ఏమిటంటే, సప్తమ కేతువు భార్య యొక్క ఆరోగ్యం పైన, జీవిత భాగస్వామి లేకపోతే వ్యాపార భాగస్వాముల యొక్క ఆరోగ్యం ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ మీనరాశి వారికి ధనస్థానంలోకి బుధుడు వక్రించినటువంటి బుధుడు 2 ఏప్రిల్ నుంచి 9 ఏప్రిల్ వరకు ఉండడం వల్ల ధన సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ధన సంబంధమైనటువంటి విషయాల్లో 14 మార్చి నుంచి మనకి ఈ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి ఆయన 14 మార్చి తర్వాత రవి ధనస్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి 14 మార్చి నుంచి ఆ 2 వారాలు కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఈ యొక్క మేషరాశి వారికి కలగడము, అలాగే విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళకంతా కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి లిటిగేషన్స్ అన్నీ కూడా పోయి చక్కగా ముందుకు మీరు దూసుకు వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు చక్కటి ప్రమోషన్స్ అనేటటువంటి 14 మార్చి తర్వాత రావడం జరుగుతుంది, 14 ఏప్రిల్ తర్వాత జరగడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ విషయంలో మనకి కోరుకున్న చోట్లకు కాకపోయినా మ్యూచువల్ కన్సెంట్తో, ఇతరుల మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇంటర్ జోనల్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇద్దరు అలాగ పర్సనల్ అండర్స్టాండింగ్తో మీకు రావడం, ముందుకు దూసుకు వెళ్ళడం అనేటటువంటివి మీకు జరుగుతాయన్నమాట. ఆ తర్వాత ఎవరైతే ఇంతవరకు ఇళ్ళు కొననటువంటి వాళ్ళు ఇళ్ళు కొనడము, స్థలాలు కొననటువంటి వాళ్ళు స్థలాలు కొనడము, ఇవన్నీ కూడా మీకు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే స్త్రీలు ఉన్నారో మరి అటువంటి స్త్రీలు మనకి మార్చి 31 తర్వాత జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు అలాగ కంటిన్యూ అయితే 24 ఏప్రిల్తో ఉంటాడు. కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వాళ్ళకి లభించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదండి, మా కుటుంబ సభ్యులు పట్టించుకోవట్లేదండి, మా భర్త పట్టించుకోవట్లేదండి అని బాధపడేటటువంటి స్త్రీలందరికీ కూడా వీళ్ళకి ఈ విధమైనటువంటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. మీరు కూడా ఉత్సాహంగా మీరు చక్కగా ముందుకు వెళ్ళడం, బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, స్త్రీలతో మీరు అంతా కూడా ఆనందంగా మాట్లాడుకోవడం, వెళ్ళడం, ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళు విచిత్రంగా ఈ నెలలో చేయడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి మీ భార్య, మీ అత్తగారు వాళ్ళు, తల్లి, వీళ్ళు స్త్రీలు ఎవరైతే, అంటే బయట స్త్రీలతో మీకు పనే ఉంది, ఇంట్లో స్త్రీలు చెప్పేటటువంటి సలహాల వలన మీకు చక్కటి లాభాలు అనేటటువంటివి జరగడానికి మీకు అత్యధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సోదరుల యొక్క డెవలప్మెంట్ని మీరు కోరుకుంటారు. మరి అటువంటి సోదరులంతా కూడా మీ వల్ల వృద్ధిలోకి వచ్చి తర్వాత మిమ్మల్ని మర్చిపోవడం అనేటటువంటిది ఈ నెలలో చేయడం ద్వారా మీకు కాస్త కొంచెం ఆ మనసుకి బాధ కలుగుతుంది. అవన్నీ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చేయాలనుకుంటే ముందుకు చేసుకుంటూ వెళ్ళడమే. కాబట్టి ఈ విధంగా మనకి ఈ అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాయి. మరి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తూ మీరు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు
మంచి ఫలితాలు మీకు మంచి రిజల్ట్స్ పంట అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. అప్పులు తీర్చిపడేస్తారు. ఇతరులకి మీరు చేసినటువంటి సహాయాలు ముందు పేద విద్యార్థులకి తర్వాత ధర్మ కార్యాలకి మీరు సహాయాలు అనేటటువంటివి చేస్తారు. మీకు ఏప్రిల్ 22 తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పాలు చేయడం, లేకపోతే ఈఎంఐలు ఈ ఒత్తిడితో మీరు బిక్కిరి అవ్వడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధోరణితో మీరు కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరు ముందుకు వెళ్తారు. ఇకపోతే కోర్టుల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వాళ్ళకి కోర్టు సమస్యలు అనేటటువంటివి పెద్దగా ఉండవు, కానీ పోలీస్ స్టేషన్లు ఇలాంటి చిన్న గొడవలకి మామూలు పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇలాంటివి కొంతమందికి జరుగుతాయి. మొత్తం అందరికీ జాతకాల్లో మీ వ్యక్తిగత చార్ట్ని బట్టి అవి డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్, చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా ఏప్రిల్ 22 తర్వాత. కాబట్టి మీకు పిల్లల నుంచి తర్వాత మనవాళ్ళ నుంచి మీకు సంతోషం ఇవన్నీ కలగడం, ఇవన్నీ కూడా ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు, గ్రహాలు నాకు ఇచ్చినాయి అనేటటువంటి ఆలోచన విధానంతో ఆధ్యాత్మికంగా మీరు ఎంతో వృద్ధి చెందడానికి పడడానికి మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా విదేశాలు డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా డైరెక్ట్ మీరు కోరుకున్నటువంటి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా మీరు స్టాండర్డ్గా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ ఉండదు, మీకు తోటి కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ ఉంటుంది. వర్క్లోడ్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పని చేయడంతో ఒక్కొక్కసారి మీకు విసుగు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీకు ముందుకి ఎంతసేపు కూడా మీరు ముందు చూపుతో మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఆలోచన దృక్పథం ఇంతకుముందు ఆవేశంగా అనవసరమైనటువంటి తర్కానికి మీరు లోనవుతూ మీరు ఎంతకాలం వెళ్ళినటువంటి వాళ్ళు స్టాండర్డ్ లైఫ్తో వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. మరి చిన్న ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లల్లోకి మారడానికి, అద్దెళ్లలోకి అవకాశాలు మీకు ఉన్నాయి. సొంతంగా మీ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీరు నిరూపించుకునేటటువంటి సమయం ఈ ఏప్రిల్ నెలలో ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము ఇది కరెక్టా రాంగా అనేటటువంటి ఈ సందేహాత్మకంగా మీ నిర్ణయాలు ఉంటాయి. జన్మ రాహు హీ విల్ పుట్స్ యూ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ ఇల్యూజన్. కాబట్టి భ్రమలు కల్పించడానికి ఈ రాహు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్డ్గా పెద్దవాళ్ళది బుర్రన్నటువంటి వాళ్ళు, తర్వాత చదువులో మీకంటే జ్ఞానులు ఇలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము ఏదైనా సరే మనకు ఫెయిల్ అవుతుంది అని అంటే అది మనం ఎన్నుకున్న గురువుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి చక్కగా ఒక విశాలమైనటువంటి దృక్పథము, తర్వాత వైజ్గా బ్రాడ్గా ఆలోచించే విధానము, ఆ తర్వాత మనము దయాగుణము ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే సంకుచిత మనస్తత్వంతో మనం పాడవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి గురువులు మంచి గురువులు మీకు ఈ నెలలో మీకు మీనరాశి వాళ్ళకి దొరకడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శనికి ఆంజనేయ స్వామి వారిని, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీరు చక్కగా శనివారం నాడు పూజ చేయండి. ఈ విధంగా చేసి జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి. మిగతా చెట్లకి మీ ఇంటి దగ్గర మన తోటలో ఉన్నటువంటి చెట్లు, మన కాంపౌండ్లో ఉన్న చెట్లు కాకుండా దగ్గరగా ఉన్న చెట్లకు కూడా మీరు ఏ చెట్టు అయినా సరే మీరు నీళ్లు పోయడం ద్వారా మీరు చక్కగా మన ఇంటికి వస్తున్నటువంటి పిల్లల్ని కుక్కల్ని కొట్టేయకుండా వాటికి మీరు మేత పెట్టడం ద్వారా మీకు సకల దోషాలు పోతాయి. శుభమస్తు.